హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పూలమాల కన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం పూజల్లో అమ్మవారికి చక్కగా ఇలా గాజుల మాలతో అలంకరించారంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అది ఎలాగో ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్నవి పాత గాజులండి, అంటే నేను రెగ్యులర్గా వేసుకునే గాజులు అనమాట. మీరు అమ్మవారికి ఇలా మాల తయారు చేయాలనుకున్నప్పుడు కొత్త గాజులు తెచ్చి చక్కగా ఇలా మాల తయారు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. కాబట్టి నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. క్లియర్గా చివరి వరకు చూడండి. చూశారు కదండి, గాజుల మాల ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో. మీరు అమ్మవారి ఫోటోకైనా అలాగే కలశానికి కూడా చక్కగా ఈ గాజుల మాల అనేది వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫోటో సైజును బట్టి మాలని తయారు చేసుకోండి. ఇవి పాత గాజులు కాబట్టి నేను అమ్మవారికి అలంకరించి చూపించట్లేదండి. మీకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.